పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందంట. పింఛన్ అనేటటువంటి సచివాలయాల వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వమని జెప్పేసి. ఇదివరకు వాలంటీర్లు ఎళ్లి ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు సచివాలయ సిబ్బందితో వచ్చింది. సచివాలయ సిబ్బందికే ఇప్పుడు ఇంటి పన్నుల వసూళ్లు ఇయన్నీ గూడా పెట్టింది. ఆ పన్ను కట్టకపోతే ఈ పింఛన్‌లో కట్ చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్‌లో ఇంటి పన్నును మినహాయించుకోవడం ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు సచివాలయ పరిధిలోని ఎస్సీ కాలనీలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ అయింది. సర్వేయర్ సతీష్ తన క్లస్టర్ పరిధిలో 67 మంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయాలి. అయితే మంగళవారం పింఛను పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంటి పన్ను అడిగితే 21 మంది 37 నుంచి 478 వరకు చెల్లించారు. ఆ తర్వాత సర్వేయర్ రసీదులు అందించారు. ఈ టైంలో కొందరు స్థానికులు పింఛను సొమ్ములో ఇంటి పన్ను మినహాయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. పై అధికారులు చేయమన్నారని అతను సమాధానం చెప్తే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని డిప్యూటీ ఎంపీడీఓ మర్రయ్యకి వివరణ కోరితే పింఛను సొమ్ములో ఇంటి పన్ను మినహాయించాలని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సచివాలయ కార్యదర్శి స్వామి మాట్లాడుతూ పలువురు లబ్ధిదారులు పింఛను అందిన వెంటనే ఇంటి పన్ను చెల్లిస్తామని తెలిపారని, ప్రస్తుతం వాళ్ళ దగ్గర పన్ను విషయాన్ని సిబ్బంది ప్రస్తావిస్తున్నారని చెప్పుకొచ్చారు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. విషయం మీద పూర్తిస్థాయి విచారణ చేపడతామని ఎంపీడీఓ సాయి నవీన్ చెప్పుకొచ్చారు. దీని మీద లోకొత్తూరు చెందినటువంటి పలువురు మహిళలు బుధవారం రాత్రి మాట్లాడుతూ తమకు పింఛను అందిన తర్వాత ఇష్టపూర్వకంగానే ఇంటి పన్ను కట్టామని, కొందరు వైకాపా నాయకులు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారట.